హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 32 బిట్ అలాగే 64 బిట్. ఈ రెండు పదాలు మీరు వినే ఉంటారు. సో ఈ 32 బిట్ 64 బిట్ అంటే ఏంటి, అలాగే వీటి మధ్య తేడా ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో ఈ వీటి మధ్య తేడా అనేది రెండు రకాలుగా తెలుసుకుంటాం. ఒకటి హార్డ్వేర్ పరంగా, ఇంకోటి సాఫ్ట్వేర్ పరంగా. హార్డ్వేర్ పరంగా అంటే మనం యూజ్ చేస్తున్న సిపియు అంటే ప్రొసెసర్. సో ప్రొసెసర్లో కూడా మీకు 32 బిట్ ప్రొసెసర్లు ఉంటాయి, 64 బిట్ ప్రొసెసర్లు ఉంటాయి. సో వీటి గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా సాఫ్ట్వేర్కి వచ్చేసరికి యూజ్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్ 7 అవని, విండో 8.1 అవని, విండో 10 అవని, అలాగే విండో 11 అవని, లేదా సర్వర్ ఓఎస్లు అన్ని. సో వీటికి కూడా మీకు 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్లు ఉంటాయి, అలాగే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్లు ఉంటాయి. సో వీటి మధ్యన తేడా ఏంటి? సో అదేవిధంగా ఏదైనా ప్రోగ్రామ్ని మీరు ఇన్స్టాల్ చేయాలనుకున్నారు. ప్రోగ్రామ్ అంటే గూగుల్ క్రోమ్ కానీ, లేదా ఫైర్ ఫాక్స్ కానీ, ఎంఎస్ ఆఫీస్ కానీ, లేదా మీకు ఏదైనా ఫోటోషాప్ కానీ, ఇలా ఏదైనా ప్రోగ్రామ్ని మీరు మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలనుకుంటే, మీ పీసీలో ఇన్స్టాల్ చేయాలనుకుంటే, అందులో కూడా మీకు 60 బిట్ ప్రోగ్రామ్ అలాగే 32 బిట్ అంటే సాఫ్ట్వేర్ ఏదైతే ఇన్స్టాల్ చేస్తున్నారో అందులో కూడా మీకు 64 బిట్ వెర్షన్ ఉంటుంది, 32 బిట్ వెర్షన్ ఉంటుంది. అదేవిధంగా ఓఎస్లో చూస్తే 32 బిట్ ఓఎస్ ఉంటుంది, అలాగే 64 బిట్ ఓఎస్ ఉంటుంది. అలాగే ప్రొసెసర్లో చూస్తే మీకు 32 బిట్ ప్రొసెసర్ ఉంటుంది, 64 బిట్ ప్రొసెసర్ ఉంటుంది. సో వీటన్నింటి గురించి కూడా మీకు డీప్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియో చూశాక మీకు 32 బిట్కి 64 బిట్కి మధ్య ఉన్న తేడా ఏదైతే ఉందో అదైతే మీరు ఇంకా లైఫ్లో మర్చిపోలేరు. సో ఇప్పుడు మనం ఈ 32 బిట్కి 64 బిట్కి హార్డ్వేర్ పరంగా మనం డిఫరెన్స్ ఏదో చూద్దాం. హార్డ్వేర్ అంటే మనం ఏదైతే ప్రొసెసర్లు యూజ్ చేస్తున్నామో సిపియూలు, అవి 32 బిట్ సిపియూలు ఉంటాయి, 64 బిట్ సిపియూలు ఉంటాయి. 32 బిట్కి 64 బిట్కి తేడా అయితే చూద్దాం సిపియూ అంటే హార్డ్వేర్ పరంగా. సో పాత రోజుల్లో 32 బిట్లు వచ్చేవి, ఇప్పుడైతే వస్తున్న ప్రొసెసర్లు అన్నీ కూడా మీకు 64 బిట్లోనే వస్తున్నాయి. సో ఫస్ట్ వాట్ ఈస్ 32 బిట్, వాట్ ఈస్ 64 బిట్? ఈ ప్రొసెసర్లో మనకి 32 బిట్ 64 బిట్ ఏంటంటే, ఈ ప్రొసెసర్లో మనం చూస్తే ఇవి ప్రొసెసర్ యొక్క రిజిస్టర్ విత్ ని తెలియజేస్తాయి. అంటే 32 బిట్ అంటే 32 బిట్ ప్రొసెసర్ యొక్క రిజిస్టర్ విత్ అనమాట. అలాగే 64 బిట్ అనేది ప్రొసెసర్ యొక్క రిజిస్టర్ విత్ అనమాట. సో మన కంప్యూటర్ అనేది బైనరీ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. సో కంప్యూటర్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా బైనరీలోనే ఉంటాయి. బైనరీ అంటే 0-1-0-1 రూపంలో ఉంటాయి అనమాట. సో మీకు ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను వాట్ ఈస్ కంప్యూటర్ మెమొరీ అన్న వీడియోలో టోటల్ ఈ బైనరీల గురించి, ఈ టోటల్ బిట్ల గురించి, బైట్ గురించి, టోటల్ ప్రతిదాని గురించి ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియోని అయితే చూడండి. సో ఇప్పుడు మనం చెప్పాం కదా, ఈ 32 బిట్ 64 బిట్ అనేవి ఏంటంటే ప్రొసెసర్లో రిజిస్టర్ విత్ ని తెలియజేస్తాయని చెప్పేసి. సో మన ర్యామ్ ఉంది, ర్యామ్కి డైరెక్ట్ కనెక్షన్ ప్రొసెసర్తో ఉంటుంది. సో ర్యామ్లో ఏవైతే మెమొరీ అడ్రస్లు ఉన్నాయో ఆ మెమొరీ అడ్రస్లు అన్నీ కూడా ఈ ప్రొసెసర్తో మనకి కనెక్షన్ అయి ఉంటాయి, ఈ ప్రొసెసర్ విత్తో. సో ఎప్పుడైతే ఈ ప్రొసెసర్ విత్తో కనెక్ట్ అయి ఉన్నాయో, మనం యూజ్ చేసే 4GB ర్యామ్ అవని, 8GB ర్యామ్ అవని, 16GB ర్యామ్ అవని, ఏ ర్యామ్ అవని సరే, మనకి ఆ ర్యామ్లో పలానా దగ్గర పలానా అంటే ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ ఓపెన్ చేసామనుకోండి, అది ర్యామ్ మెమొరీలో ఓపెన్ అవుతుంది కదా. ఆ ర్యామ్ మెమొరీలో ఓపెన్ అయ్యేటప్పుడు అది ఎంత మెమొరీ, అది ఎక్కడ ఓపెన్ అయింది, టోటల్ అంత డేటా కూడా మనకి రిజిస్టర్ విత్ లో ఉంటది అనమాట. అంటే ఏదైతే 32 బిట్ ప్రొసెసర్ ఉందో ఆ 32 బిట్ లో, అలాగే ఏదైతే 64 బిట్ ప్రొసెసర్ ఉందో ఆ 64 బిట్ ప్రొసెసర్ లో ఆ రిజిస్టర్ విత్ లో మనకి డేటా అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం బిట్ గురించి చూద్దాం. బిట్ అంటే 1 బిట్ అనుకోండి, 1 లేదా 0. అలాగే 2 బిట్లు అనుకోండి, 0001 1011. అలాగే 3 బిట్లు అయితే ఇది వాల్యూ. సో ఇక్కడ 000 ఈ విధంగా మనం రాయొచ్చు. సో ఇప్పుడు మనకి ఎన్ని బిట్లు ఇది? 32 బిట్ మనకి ప్రొసెసర్లు అని చెప్తున్నాం. సో అలాగే ఇంకోటి 64 బిట్ అంటే 64 బిట్ ప్రొసెసర్ అని చెప్తున్నాం. సో ఈ 32 బిట్ ప్రొసెసర్లో మనకి 32 అంటే 2 to the power of 32 అనమాట. 2 to the power of 32 అంటే 2 into 2 into 2 into అలా 32 సార్లు. అదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. ఈ వచ్చిన వాల్యూని 1024తో డివైడ్ బై చేస్తే ఎంత వచ్చింది. సో ఇదంతా ఎంత బాబు అంటే 4GB. అంటే మనకి 2 to the power of 32 అనేది మనకి 4GB గిగాబైట్స్ అనమాట. అంటే 4 GB మనకి వాల్యూ వస్తుంది. సో ఏదైతే 32 బిట్ ప్రొసెసర్ ఉందో ఆ 32 బిట్ ప్రొసెసర్ అనేది మీకు 4GB వరకు ర్యామ్ని సపోర్ట్ చేస్తుంది. అర్థమైంది కదా, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏదైతే 32 బిట్ ప్రొసెసర్ ఉందో ఆ 32 బిట్ ప్రొసెసర్ అనేది మీరు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత చూపిస్తుంది? 4GB. సో 4GB మీకు ఈ విధంగా క్యాలిక్యులేట్ చూపించింది కాబట్టి, సో మీకు ఏదైతే 32 బిట్ ప్రొసెసర్ ఉందో మీ సిస్టంలో అంటే మీ పీసీలో కానీ లేదా మీ ల్యాప్టాప్లో కానీ 32 బిట్ ప్రొసెసర్ ఉంటే ఆ 32 బిట్ ప్రొసెసర్ అనేది మీకు 4GB వరకే సపోర్ట్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ ర్యామ్ను మీరు వేసినా సరే ఆ ర్యామ్ను ఎందుకు పనికిరాదు, అంటే ఆ ర్యామ్ను మీకు షోర్ చేయదు. ఆ ర్యామ్ అనేది
అనేది మీకు కనిపించదు. ఓన్లీ మీకు 4GB వరకే సపోర్ట్ చేస్తుంది 32 బిట్ ప్రొసెసర్ అనేది. సో అదేవిధంగా 64 బిట్ 64 బిట్ని చూస్తే 2⁴64 అనమాట. 2⁴64 అంటే 2 × 2 × 2 × 2 అలాగే 64 టైమ్స్. అదంతా చేస్తే మనకి ఎంత వచ్చింది. సో దీన్ని అంతా డివైడెడ్ బై చేసి క్యాలిక్యులేషన్ అంతా చేస్తే మనకి 16 exabyte వచ్చింది అనమాట. 16 exabyte వరకు మనం 64 బిట్లో 64 బిట్ ఉన్న ప్రొసెసర్లో మనం ర్యామ్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ 16 exabyte ర్యామ్లో మనం ఎక్కడి నుంచి వాడుతాం, మనం 32GB ర్యామో లేదా 16GB ర్యామో 128GB ర్యామో, సో ఈ విధంగా మనం వాడచ్చు. సో ఇంతవరకు మనకి ర్యామ్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీకు 64 బిట్ అనేది 16 exabyte మీకు సపోర్ట్ చేసినా సరే, కానీ మీరు మీ సిస్టంలో వేసే ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ 32 బిట్ 64 బిట్ రెండు ఉంటాయని చెప్పాను కదా. సో దానికి సపోర్టెడ్ అనమాట. అంటే మీకు ఇందులో విండో 10 Pro ఉందనుకోండి 64 బిట్, అది మీకు 2TB వరకే దాని ర్యామ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. అదే విండో 10 హోమ్ ఉందనుకోండి, అది 128GB వరకే సపోర్ట్ చేస్తుంది. మీకు 64 బిట్ అనేది 64 బిట్ ప్రొసెసర్ అనేది మీకు ఎంత సపోర్ట్ చేసినా సరే, మీరు వేసే ఓఎస్ యొక్క 64 బిట్ అంటే ఏదైతే ఓఎస్ యొక్క వెర్షన్ ఉందో అది మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అంతవరకు మీరైతే ర్యామ్ని మీ సిస్టంలో అప్గ్రేడ్ చేయగలరు. సో ఇప్పుడు ఇదేనా తేడా అంటే ఇదే తేడా కాదు. ఇంకా 32 బిట్కి 64 బిట్కి ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీకు 4GB ర్యామ్ ఉందనుకోండి, మీకు 32 బిట్లో 4GB ర్యామ్ని యూజ్ చేశారు, అలాగే 64 బిట్లోనో 4GB ర్యామ్ని యూజ్ చేశారు. సో ఇలాగా 32 బిట్లో 4GB ర్యామే ఉంది, 64 బిట్లోనో 4GB ర్యామే ఉంది కదా. సో రెండు స్పీడ్ ఒకేలాగా ఉంటాయా అంటే ఒకేలాగా ఉండవు. ఎందుకు ఉండవు అంటే, ఏదైతే 32 బిట్లో 4GB ర్యామ్ ఉందో ర్యామ్ అయితే 4GB, కానీ దాని రిజిస్టర్ ఏదైతే ఉందో 32 బిట్ ప్రొసెసర్ యొక్క రిజిస్టర్ అని చెప్పాను కదా, ఈ 32 బిట్ అదైతే చిన్నదే కదా. ఇది 4GB అయినా దీని ప్రొసెసర్ యొక్క రిజిస్టర్ 64 బిట్ రిజిస్టర్ ఉంది కదా, ఇదైతే పెద్దదే కదా. సో అందుకని దీనికంటే ఈ 64 బిట్ పెర్ఫార్మెన్సే ఎక్కువ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మీకు 32 బిట్లో 4GB ర్యామ్ యూజ్ అవుతుంది కదా. సో ఈ 4GB ర్యామ్ యూజ్ అయ్యేటప్పుడు మీరు ఏదైనా ప్రోగ్రామ్ అంటే ఫోటోషాప్ కానీ లేదా ఏదైనా సమ్ ప్రోగ్రాము అది 2GB కంటే ఎక్కువ ర్యామ్ని యూజ్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ అనేది 2GB కంటే ఎక్కువ ర్యామ్ని అయితే యూజ్ చేస్తుంది అనుకోండి. సో యూజ్ చేస్తున్నప్పుడు ఆ 2GB కంటే ఎక్కువ ఏదైతే ర్యామ్ని యూజ్ చేస్తుందో ఆ ప్రోగ్రామ్ అనేది మీ దాంట్లో ఓపెన్ అవ్వదు. ఎందుకంటే 32 బిట్లో మీకు యూజ్ అయ్యేదే 4GB, అందులో మీరు 2GB కంటే ఎక్కువ ఏదైనా ప్రోగ్రామ్ రన్ అయ్యేది మీరు ఇన్స్టాల్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అనేది 32 బిట్లో మీకు ఓపెన్ అవ్వదు. సో ఇప్పుడు హార్డ్వేర్ పరంగా 32 బిట్కి 64 బిట్కి ఏదైతే ప్రొసెసర్ ఉందో ఆ ప్రొసెసర్ పరంగా మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంది. సో ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ పరంగా చూద్దాం. సాఫ్ట్వేర్ పరంగా అంటే ఓఎస్ ముందు చూద్దాం. ఓఎస్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే మనం ఇన్స్టాల్ చేస్తామో అది విండోస్ 7 అవని 10 అవని 11 అవని ఏదవని సరే, అందులో కూడా మనకి 32 బిట్ అలాగే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు సో మనం 64 బిట్ ప్రొసెసర్లో 32 బిట్ని ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేస్తే 64 బిట్ ఉన్న ప్రొసెసర్ యొక్క పీసీలో లేదా ల్యాప్టాప్లో మీరు 32 బిట్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ని కానీ ఇన్స్టాల్ చేశారనుకోండి, ఆ సిస్టంలో ముందు మీకు అది 8GB ర్యామ్ ఉన్నాయి, 16GB ర్యామ్ ఉన్నాయి, ఎంత ర్యామ్ ఉన్నాయి ఆ సిస్టంలో, అది మీరు ఎప్పుడైతే మీరు 32 బిట్ ఓఎస్ ఇన్స్టాల్ చేశారో 64 బిట్ ఉన్న ప్రొసెసర్లో అయినా 32 బిట్ ఓఎస్ ఇన్స్టాల్ చేస్తే అందులో మీకు 4GB వరకే ర్యామ్ పనిచేస్తుంది. 32 బిట్ ఓఎస్ అయినా సరే 32 బిట్ ప్రొసెసర్ అయినా సరే మీకు 4GB వరకే ర్యామ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు 64 బిట్ ప్రొసెసర్ యూజ్ చేస్తున్నారు, మంచి ప్రొసెసర్ తీసుకున్నారు, లేటెస్ట్ ప్రొసెసర్ తీసుకున్నారు, అందులో 32 బిట్ ఓఎస్ ఇన్స్టాల్ చేశారు ఆపరేటింగ్ సిస్టమ్. సో అది మీకు అందులో 8GB ర్యామ్ ఉంది, కానీ ఆ 8GB ర్యామ్లో 4GB అనేది మీకు వర్క్ అవ్వదు, 4GBయే వర్క్ అవుద్ది. సో అది మీకు ఈ సాఫ్ట్వేర్ పరంగా అంటే ఓఎస్ పరంగా మీకు డిఫరెన్స్ అనమాట, అది మీరు తెలుసుకోవాలి. సో అదేవిధంగా మీరు ఇప్పుడు ఏవైతే ప్రోగ్రామ్ ఫైల్స్ ఉన్నాయో ప్రోగ్రామ్ ఫైల్స్ మీరు 64 బిట్ ఓఎస్లో అవని లేదా 64 బిట్ ఉన్న ప్రొసెసర్లో అవని మీరు 32 బిట్ ఉన్న ఒక ప్రోగ్రామ్ ఫైల్ని మీరు ఇన్స్టాల్ చేశారనుకోండి, మీ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తే అది 64 అంటే ప్రోగ్రామ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి 64 బిట్ అయినా 32 బిట్ అయినా రెండు కూడా మీకు సపోర్ట్ చేస్తాయి. ఎందుకు సపోర్ట్ చేస్తాయి ఇప్పుడు మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను.
సో మీరు మీ దిస్ పీసీ అని ఉంది కదా, ఇక్కడ దిస్ పీసీ ఉండొచ్చు, మై కంప్యూటర్ ఉండొచ్చు, ఏదైనా ఐకాన్ ఉండొచ్చు. సో దాని దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీ చెక్ చేయండి. ప్రాపర్టీ చెక్ చేస్తే మీకు మీ సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. అందులో మీరు చూడండి, నేను యూజ్ చేస్తున్న ప్రొసెసర్ ఇది, అలాగే నేను యూజ్ చేస్తున్న ఓఎస్ ఇది. సో ఓఎస్ పేరు, ప్రొసెసర్ పేర్లు చూసారు కదా. సో ఇక్కడ సిస్టమ్ టైప్ అని ఉంది చూడండి. ఈ సిస్టమ్ టైప్లో మీకు 60-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. నేను ఏదైతే విండో 10 ప్రో ఓఎస్ యూజ్ చేస్తున్నానో అది 64-బిట్ అనమాట. సో అలాగే ఇంటూ 64-బిట్ బేస్డ్ ప్రొసెసర్, అంటే ఇంటూ 64-బిట్ బేస్డ్ ప్రొసెసర్ అంటే నేను యూజ్ చేస్తున్న ఈ ఇంటెల్ కోర్ i7 7th జనరేషన్ ప్రొసెసర్ అనేది 64-బిట్. సో ఇది 64-బిట్ ప్రొసెసర్, 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ రెండు 64-బిట్టే కదా. సో ఇప్పుడు నేను ఏదైనా యూజ్ చేసే ప్రోగ్రామ్ ఫైల్, అంటే లైక్ ఇప్పుడు గూగుల్ క్రోమ్ అవని, లేదా ఫైర్ ఫాక్స్ అవని, లేదా ఫోటోషాప్ అవని, ఏదైనా ప్రోగ్రామ్ ఫైల్ 32-బిట్ అయినా 64-బిట్ అయినా ఏదైనా నేను ఇందులో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇక్కడ దిస్ పీసీలోకి వెళ్తే, మీరు మా సి డ్రైవ్లోకి వెళ్తే, సి డ్రైవ్ అంటే మీరు ఏదైతే ఓఎస్ ఇన్స్టాల్ చేశారో ఆ సి డ్రైవ్లో ఉంటే, సో దాన్ని ఓపెన్ చేస్తే మీకు ప్రోగ్రామ్ ఫైల్స్ అనేవి రెండు ఉంటాయన్నమాట. ఒకటి ప్రోగ్రామ్ ఫైల్స్, ఇంకోటి ప్రోగ్రామ్ ఫైల్స్ ఇంటూ 86. ఈ ఇంటూ 86 అని ఉంది కదా, ఇందులో మనకి 32-బిట్తో ఏవైతే ప్రోగ్రామ్ ఫైల్స్ మనం ఇన్స్టాల్ చేస్తాం అవి ఇందులో సేవ్ అవుతాయి. 64-బిట్ ఉన్న ఏవైతే ప్రోగ్రామ్ ఫైల్స్ మనం ఇన్స్టాల్ చేస్తాం ఇందులో సేవ్ అవుతాయి. సో అందుకని మనకి రెండు కూడా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ప్రోగ్రామ్ ఫైల్స్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ మీరు మీ ఓఎస్ ఇన్స్టాల్ చేశాక డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తారు కదా, అంటే 32-బిట్ ఓఎస్ ఇన్స్టాల్ చేసినా 64-బిట్ ఓఎస్ ఇన్స్టాల్ చేసినా డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తారు కదా. సో 32-బిట్లో లేనిది 64-బిట్ ఓఎస్లో ఉన్నది ఏంటంటే ఆప్షన్ డ్రైవర్ సిగ్నేచర్ ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక ఆప్షన్ అనమాట. సో ఇదేంటంటే మీరు ఏవైతే డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ డ్రైవర్స్ డిజైన్ చేసిన డిజైనర్ అనేది దానికి లోపల ఒక డిజిటల్ సిగ్నేచర్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ డిజిటల్ సిగ్నేచర్ ఉన్న డ్రైవర్స్నే ఇన్స్టాల్ చేయనిస్తుంది 64-బిట్ అనేది. సో ఈ విధంగా ఇన్స్టాల్ చేయడం వల్ల ఎవరైనా హ్యాకర్స్ అంటే డ్రైవర్ రూపంలో మీ సిస్టంలోకి మాల్వేర్ కానీ, లేదా వైరస్ కానీ ఇలాంటివి ఏమైనా పంపించాలన్నా, లేదా హైడింగ్ యాప్స్ కొన్ని ఏమైనా పంపించాలన్నా, సో 64-బిట్ అనేది మనకి సపోర్ట్ చేయదనమాట. సో ఈ యాప్స్ అన్ని మనం డిసేబుల్ చేయాలన్నా సరే డిసేబుల్ చేసేవచ్చు. 64-బిట్లో ఈ డ్రైవర్ సిగ్నేచర్ ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉండడం వల్ల మనకి ఇది చాలా బాగా వర్క్ అవుద్ది 64-బిట్లో. అలాగే 32-బిట్కి 64-బిట్కి తేడా చూద్దాం ఒకసారి. అంటే మనకు ప్రొసెసర్ 32-బిట్ అయితే మన పీసీలో ఉంది, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనం 32-బిట్నే యూజ్ చేస్తున్నాం. 32-బిట్ ప్రొసెసరు, 32-బిట్ ఆపరేటింగ్ సిస్టము. అప్పుడు మీరు యూజ్ చేసే ప్రోగ్రామ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు 32-బిట్వే యూజ్ చేయగలరు, 64-బిట్వి యూజ్ చేయలేరు. మీకు ప్రొసెసరు 32-బిట్ అయ్యి ఆపరేటింగ్ 32-బిట్ అయితే మీరు ఇందులో ఏదైతే 32-బిట్నే ఇన్స్టాల్ చేయగలరు ప్రోగ్రామ్ ఫైల్స్ని, 64-బిట్ని ఇన్స్టాల్ చేయలేరు. అలాగే మీరు ప్రొసెసర్ 64-బిట్, ఆపరేటింగ్ సిస్టము 64-బిట్, అప్పుడు మీరు ఇందులో 32-బిట్ ప్రోగ్రామ్ ఫైల్స్ని యూజ్ చేయొచ్చు, అలాగే 64-బిట్ని యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు మీ ప్రొసెసర్ 64-బిట్, ఆపరేటింగ్ సిస్టమ్ 32-బిట్, అప్పుడు మీరు 32-బిట్ ప్రోగ్రామ్ ఫైల్స్ని, అంటే ఏవైతే ఇప్పుడు మనకి గూగుల్ కానీ, ఆ తర్వాత ఫైర్ ఫాక్స్ కానీ, ఫోటోషాప్ కానీ ఇవన్నీ ఉన్నాయో ఇవి మీరు 32-బిట్టే యూజ్ చేయగలరు, 64-బిట్ యూజ్ చేయలేరు. సో దీంట్లో మీకు తెలియాల్సింది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే 32-బిట్ ఉన్నది అంటే అందులో మీరు 64-బిట్ ఏవైతే ప్రోగ్రామ్ ఫైల్స్ ఉన్నాయో అవి అయితే మీరు యూజ్ చేయలేరు. సో ఇది మీకు తెలుసుకోవాల్సింది. సో ఈ వీడియోలో అయితే మీకు 32-బిట్కి 64-బిట్కి తేడా అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.